అందువల్ల ఏంటంటే ముందు నేను ఏంటంటే చిన్నప్పుడు నా లైఫ్లో వచ్చే ఉపాధ్యాయులు మీరు ఎలా ఇచ్చేసారని నా స్టోరీ చెప్తాను ఎలా ఉంటుందని. ఎందుకంటే నేను ఇన్స్టిట్యూట్ రాలేదు అయినప్పటికీ కొద్దిగా నేను ఇన్స్పిరేషన్ ఎవరా నేనైతే చిన్నప్పుడు 1 to 6 కూడా స్కూల్లో చదవలేదు. అంటే మేమైతే రన్ అయ్యేది నేను ఎప్పుడు మా పెద్దమ్మ ఇంట్లో అలానే ఉండేదాన్ని చిన్నప్పుడు. ఇప్పుడు మా నాన్నగారే నాకు మొదటి గురువు చివరి వరకు ఆయన మంచి స్కూల్ ఇచ్చారు చెప్పాలంటే. ఎందుకంటే నేను 1 to 5 చదివేటప్పుడు అత్తమూరులోనే చదివేదాన్ని. నేను పేరైతే అత్తమూరులోనే ఉండేది కానీ నేను ఎప్పుడూ స్కూల్కి వెళ్ళాను. ఎప్పుడో సెలవుకి ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే వెళ్ళేదాన్ని. చిన్నప్పటి నుంచి మా పెద్దమ్మ ఊళ్ళో అలాగే చదువుకుండేది ప్రైవేట్గా. అంటే ఏదో ప్రైవేట్గానో ఆ క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు వచ్చి రాసుకుంటాను. అంతేగాని నేను డైరెక్ట్గా ఎప్పుడు వెళ్ళి 1 to 5 అనేది స్కూల్లో చదవలేదు. అప్పుడు నవోదయ రాశాను. నవోదయ నుంచి మాత్రం స్కూల్లో చదివాను 6th to 12th అనమాట. అక్కడ చదివి బాగుండేది. అక్కడ నవోదయ అంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు రాస్తున్నాను కదా ఎంట్రన్స్, చాలా బాగుంటుంది. సీట్ రావడం అంటే అప్పుడు చాలా కష్టం. ఎందుకంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి కొంత రిజర్వేషన్ ఉండేది. అర్బన్లో కంటే రూరల్లో కొంచెం ఉండేది. వాళ్ళకంటే కొద్ది మార్కులు తక్కువ వచ్చినా వచ్చేవి కానీ చాలా కాంపిటీషన్ ఉండేది. అప్పుడు ఏ స్కూల్ లేక ఏమనుకున్నారంటే నవోదయ అంటే చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, ప్రతి కాన్వెంట్, ప్రతి ఊర్లోనే కాన్వెంట్, ప్రతి ఊర్లోనే స్కూలే అవడం, ఆ స్కూల్కి విలువ లేకుండా అయిపోయింది. అవునా కదా. అప్పుడు కొన్ని స్కూల్సే ఉంటాయి, గవర్నమెంట్ స్కూల్స్, ఏపీ రెసిడెన్షియల్, నవోదయ ఇవన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏంటి, ప్రతి ఊర్లోనో ప్రతి పల్లెటూరులోనో ఏదో ఒక పేరుతో కాన్వెంట్. వాళ్ళు 10th చదివిన వాళ్ళు టీచర్సే, ఇంటర్ చదివిన వాళ్ళు టీచర్సే. ఇక్కడ ఇంత మంచి ఉపాధ్యాయులు ఉంటుండగా ఏం చేస్తున్నారు అందరూ, ఆ కాన్వెంట్లు అంటే పరిగెడతారు. అక్కడ చెప్పేవాళ్ళు అంతే 10th క్లాస్ ఇంటర్ చదివిన వాళ్ళు మాత్రమే. మా సమీర అన్నారు మాటల్లో, మా అమ్మ కూడా కాన్వెంట్లో చెప్పిందండి. ఎంత చదివింది మీ అమ్మ అంటే 10th క్లాస్ చదివిందండి. అంటే ఏంటంటే అక్కడ అంటే చదువుని తగ్గించడం అని కాదు, అలాంటి టీచర్స్ని పెట్టి కూడా కాన్వెంట్లో చదువు చెప్పిస్తారు. అవునా కదా. వాటిలో అంటే